Hello everyone, welcome to my channel Vlogs by Yamuna. I hope you all are doing great. నేను ఇక్కడ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి లంచ్కి రైస్ అండ్ ఎగ్ చేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ నేను కొంచెం క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ సోఫాలు అవన్నీ ఎవ్రీడే క్లీన్ చేయాలి. ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు పిల్లలు తినేసి. ఇంక ఇవన్నీ సోఫాలన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇంకా తర్వాత మా హెల్పర్ వచ్చి ఇల్లు మాప్ పెట్టేస్తుంది. ఆ తర్వాత నేను కిచెన్‌లో కూడా చాలా వర్క్ ఉంది. అదంతా క్లీన్ చేసుకోవాలి. హరీలో వంట చేసేసాం కదా! సో, అన్ని గిన్నెలు అవన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఇంకా వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటాను. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకిక్కడ సోఫాలో కూడా బట్టలున్నాయి. అవన్నీ ఫోల్డ్ చేయాలి. ఇంకా కొంచెం నేను ఫ్రీగా అన్ని పనులు అయిపోయాక ఫ్రీగా కూర్చొని ఫోల్డ్ చేసుకుంటానని అక్కడే సోఫాలో పెట్టేశాను. ఇంకిక్కడ నాకు కిచెన్‌లోకొచ్చేసాను. కిచెన్‌లో వర్క్ ఉంది. ఈరోజు నేను బయటికెళ్ళేది కూడా ఉంది. చాలా తొందరగా పనులన్నీ చేసుకొని బయటికెళ్ళాలి. ఇక్కడ డస్ట్‌బిన్‌లో నేను కవర్ చేంజ్ చేస్తున్నాను. ఇంకా కిచెన్ అంతా ఎక్కడివక్కడే ఉన్నాయి. అన్నీ సెట్ చేయాలి. ఈరోజు నేను పాలకూర చేద్దామని డిసైడ్ అయ్యాను. పాలకూర ఫ్రై. సో, ఇక్కడ పాలకూర కడుక్కోవాలి. సో, అన్నీ తెంపి పెట్టుకున్నాను కడుక్కోవడానికి వీలుగా. ఇంకా కూరలు ఎక్కువగా వండడం కంటే దాన్ని వాష్ చేయడానికే టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ హెల్తీ కాబట్టి కష్టపడైనా చేసుకోవాలి. ఇది నేను కాసేపు ఒక బౌల్‌లో సాల్ట్ వాటర్ ఏసి నానబెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మంచిగా వాష్ చేసి ఆ తర్వాత కట్ చేసుకోవచ్చని. ఇక్కడ నేను రైస్ కడిగి వీలైతే కర్రీ చేసి లేదంటే కట్ చేసి పెట్టేసి బయటికెళ్ళిపోవాలి. ఇక్కడ నేను రైస్ వాష్ చేయడానికి రైస్ తీసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ పిల్లల కోసం నేను రైస్ చేశాను. అది ఇంకేమైనా రిమైనింగ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ రైస్ వాష్ చేసేసి రైస్ వాష్ చేసిన వాటర్ ప్లాంట్స్‌కి వేస్తే మంచిదని నేను విన్నాను. సో, ఇక్కడ నాకు బాల్కనీలో ఒక చిన్న ప్లాంట్ ఉంది. దానికి ఈ రైస్ వాష్ చేసిన వాటర్ వేస్తూ ఉంటాను. గుర్తున్నప్పుడు వేస్తాను. గుర్తు లేనప్పుడు మాత్రం ఇంకంతే సింక్‌లోనే పోసేస్తాను. ఇదొక చిన్న ప్లాంట్ కానీ ఫ్లవర్స్ చిన్నగా ఉంటాయి గానీ పింక్ కలర్‌లో చాలా బావున్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవాలి. ఇంకా ఈ కిచెన్ అంతా సర్దేసుకోవాలి ఫాస్ట్‌గా. రైస్ కడిగేసాను. దాంట్లో వాటర్ పోస్తున్నాను. ఇంకా లోపే మా హెల్పర్ ఆంటీ వచ్చేసి మాప్ పెడుతున్నారు. ఇంకా నెక్స్ట్ అన్నీ ఇక్కడ కిచెన్‌లో అన్నీ ప్లాట్‌ఫామ్ పైనే ఉన్నాయి కదా! అవన్నీ కూడా సర్దుకోవాలి. ఇక్కడ నేను డిషెస్ వాష్ చేసుకుంటున్నాను. గిన్నెలకు కూడా నేను హెల్పర్‌ని పెట్టుకున్నాను కానీ నాకు నచ్చలేదు. సో, మళ్ళీ నేనే కడిగేసుకుంటున్నాను. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశాను. నాకెలా అనిపిస్తుంది అంటే ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్‌లో నేను అన్ని వర్క్ చేసుకోగలిగితే ఎంత ఫాస్ట్‌గా అయిపోతాయి కదా అనిపిస్తుంది. చూడ్డానికి చాలా బావుంది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశాక. కానీ చాలా టైం పట్టింది. ఇంకా అన్ని గిన్నెలన్నీ వాష్ చేసేసుకోవాలి. ఎన్ని వాష్ చేసినా మళ్ళీ సింక్‌లో పడిపోతానే ఉంటాయి. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద వుమెన్ రిలేట్ టు దిస్. ఇక్కడ అన్ని గిన్నెలు వాష్ చేసి ఇంకేదో పనుండి అక్కడికి వెళ్ళాను. ఇంకా ఉన్నాయి రిమైనింగ్ గిన్నెలు. ఇక్కడ బౌల్‌లో నేను ఆకుకూర నానబెట్టేశాను. మీరు చూడొచ్చు. మోస్ట్‌లీ ప్లాట్‌ఫామ్ అంతా క్లీన్‌గా పెట్టుకోవడమే నాకు అలవాటు. ఇంకెప్పుడైనా ఒకసారి లేజీగా ఉన్నప్పుడు మాత్రం వదిలేయాల్సొస్తుంది.
ఇంకా గిన్నెలు వాష్ చేయడం అయిపోయింది. ఇంకిప్పుడు సింక్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా సింక్ అంతా క్లీన్ చేసిన తర్వాత ప్లాట్‌ఫామ్ మీద ఉన్నవన్నీ సెట్ చేసుకోవాలి. ఇంకిక్కడ నేను వాటర్‌లో పాలకూర నానబెట్టేసాను కదా! సో, అదంతా మళ్ళీ ఇంకొక 1, 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. సో, సాల్ట్ వాటర్‌లో నానబెట్టిందంతా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది నాకు వాష్ చేయడానికే చాలా టైం పడుతుంది. కుక్ చేసిన తర్వాత మాత్రం ఒక చిన్న బౌల్‌లోకొస్తుందంతే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఈ ఆకుకూరల్లో పప్పు వేసి చేస్తాను. బట్ దిస్ టైమ్ మాత్రం నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ ఆకుకూర కట్ చేసేసి, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఫ్రైలాగా చేసేద్దాం అనుకుంటున్నాను. చూడాలి టైం ఉంటే ఇప్పుడు చేసేస్తాను. లేదంటే బయటికెళ్ళేదుంది. బయటికెళ్ళి వచ్చిన తర్వాత కుక్ చేసుకోవాలి. సో, అట్‌లీస్ట్ కట్ చేసి పెట్టేసుకొని, రైస్ కడిగి పెట్టేసుకుంటే వచ్చిన తర్వాత క్విక్‌గా కుక్ చేసేసుకోవచ్చు. మోస్ట్‌లీ యాక్చువల్లీ కుక్ చేసుకొని బయటికి వెళ్తేనే బెటర్. బయటికెళ్ళొచ్చిన తర్వాత టైర్డ్‌గా ఉంటాం కాబట్టి ఫుడ్ రెడీగా ఉంటుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ టైమ్. ఇంకా రైస్ కడిగేసాను. ఆకుకూర కూడా కడిగేసాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ప్లాట్‌ఫామ్ మీద ఉన్న థింగ్స్ అన్నీ పైన పెట్టేసుకుంటున్నాను. అన్నీ అరేంజ్ చేస్తున్నాను. అన్నీ ఎంత క్లీన్‌గా పెట్టుకున్నా మళ్ళీ ఒక 2, 3 డేస్ తర్వాత మళ్ళీ ప్లాట్‌ఫామ్ మీదకొచ్చి చేరిపోతాయి. ఇది జస్ట్ రొటీన్‌గా ఉండే వర్కే. ఇంకా ప్లాట్‌ఫామ్ మీదున్న అన్ని థింగ్స్ అన్నీ కబోర్డ్స్‌లో సదిరేశాను. ఇంకా నెక్స్ట్ మొత్తం ఒక వెట్ క్లాత్ తీసుకొని ప్లాట్‌ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. మోస్ట్‌లీ కిచెన్ ప్లాట్‌ఫామ్ క్లీన్‌గా ఉంటేనే కుకింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే అంత నీట్‌గా ఉండకపోతే ఇంట్రెస్ట్ రాదు. సో, ఆఫ్టర్ క్లీనింగ్ ఇంకా ప్లాట్‌ఫామ్ అన్నీ నీట్‌గా అయిపోయాయి. యూ కెన్ సీ హియర్. ఇక నెక్స్ట్ నేను రెడీ అయిపోయి బయటికెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాను. కుకింగ్ చేయలేదు. వచ్చాక చేసుకోవాలి. అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఐయామ్ స్టార్టింగ్ హియర్. ఇంకిక్కడ కిందకి దిగుతూ ఉంటే మమల్ల చెట్టుకు ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది 1 ఇయర్ బ్యాక్ పెట్టాను. ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకి ఎక్కేసింది. ఇంకా ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఫ్లవర్స్ చూస్తూ ఉంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. I started newly this YouTube channel. Please do like, share and subscribe. Please support my channel. Thank you so much for watching. Take care. Bye bye.